యుగంధర్ చెప్పండి, రేపు భీమిలిలో జరగబోయే సభతో ఎన్నికలకు సిద్ధం అనే ఒక మెసేజ్ గట్టిగా ఇవ్వదలిచింది వైఎస్ఆర్సీపీ. ఎలా ఉంది, ప్రజలు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు, స్పందన ఏంటి, మీ దగ్గర ఇన్పుట్స్ చెప్పండి. హరి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి యుద్ధానికి సిద్ధం అని ఏ రోజైతే పిలుపునిచ్చారో అప్పటి నుంచి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్లో ఒక కథనోత్సాహం కనిపిస్తోంది. యుద్ధానికి సిద్ధమవడం అనే పిలుపునివ్వటమే కాదు, వీళ్ళందరిలో కూడా ఒక నూతన ఉత్సాహం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే సామాజిక పెన్షన్లు కానీ లేదంటే సంక్షేమ పథకాలు ఇవ్వటం వలన ప్రజల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్కు గొప్ప గౌరవం దక్కింది. ఈ గౌరవం నేపథ్యంలో ఎన్నికలకు వెళ్తున్నారు కాబట్టి ఈ ఎన్నికలను ఢీకొట్టడానికి వీళ్ళంతా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనతో మాట్లాడడానికి రాష్ట్ర యువజన విభాగం నేత స్వరూప్ ఉన్నారు. ఆయన అడిగి ఈ యూత్ అంతా కూడా ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు, ముఖ్యంగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రిపరేషన్స్ ఎట్లా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు, రేపటి కార్యక్రమానికి ఎలా వెళ్ళబోతున్నారు? రేపు మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన విజయనగరం వస్తున్నారు, భీమిల దగ్గరికి వస్తున్నారు. మేమందరం కూడా శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉంటే ప్రతి నియోజకవర్గం నుంచి 10,000 మంది నిక్కార్సైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు అందరం కలిపి సుమారు ఈ పార్లమెంట్ పరిధిలో 75,000 మంది రేపు జరగబోయే భీమిలి కార్యక్రమానికి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కోసం మేము అందరం వెళ్తున్నాం. ఈరోజు మేము అందరం వెళ్ళడానికి కారణం ఏంటంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తారని వినడానికి కాదు, మేమందరం కూడా ఒక చెప్పబోతున్నాం. మీ వెనకాతలు మేము ఉంటాం, మీకోసం మేము ప్రాణాలని అర్పిస్తాం, మీ బాటలోనే మేము అందరం నడుస్తాం. మీరు చేసే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మా అందరికీ కూడా గౌరవం తెచ్చే విధంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక నాయకుడిగా ఉండాలంటే ఒక గౌరవంగా లభించింది. అందుకే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ మద్దతు ఇచ్చి రేపు మేమందరం కూడా సిద్ధమని చెప్పబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఎవరిని పెట్టినా అలా వాళ్ళకే మేము అందరం కూడా మద్దతు తెలిపే కార్యక్రమం చేసి మా అందరికి కూడా గౌరవం వచ్చింది. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చూస్తే ప్రతి డివిజన్లో కూడా ఈరోజు శ్రీకాకుళం కార్పొరేషన్లో సుమారు 12,000 పట్టాలు ఈరోజు ఇచ్చాం. 12,000 మంది వాళ్ళ తాలూకు జీవితాలను నిలబెట్టాం. అలాగే మిగతా కార్యక్రమాలు చూసిన అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, మిగతా పెన్షన్స్ కార్యక్రమాలు కానీ, ఈ కార్యక్రమాలన్నీ చూస్తే మా అందరికి కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. మా అందరికి కూడా గౌరవం తెస్తున్నారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. మాకు ప్రపంచంలో పొలిటికల్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయినా సరే ఏం ఆలోచిస్తారంటే మాకేటని ఆలోచిస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేము ఎప్పుడు కూడా మాకేటని ఆలోచించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల మా అందరికి కూడా గౌరవం పెరిగిందని చెప్పేసి మేము అందరం కూడా ఆలోచిస్తున్నాం. మాకు ఈ గౌరవం చాలు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాతలు మేము అందరం కూడా మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? పూర్తిగా మా అందరికీ కూడా ఇదంతా కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాబట్టి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా పార్టీయే చూసుకుంటుంది. ప్రతి నియోజకవర్గంలోని సుమారు ఒక 150 బస్సులు పెట్టడం జరుగుతుంది. 10,000 మంది ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్తలందరూ కూడా వచ్చే విధంగా మేమందరం కూడా రూపకల్పన చేసామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనతో మాట్లాడడానికి మున్సిపల్ చైర్పర్సన్ ఎంవి పద్మావతి ఉన్నారు. ఆమెను అడిగి అసలు యూత్ ముఖ్యంగా మహిళల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుందో తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, రేపటి కార్యక్రమానికి మహిళా వర్గం నుంచి కానీ లేకపోతే మీరు మున్సిపాలిటీ వార్డుల్లో గడప గడపకి కూడా తిరిగారు, ఎట్లాంటి స్పందన ఉంది? ఆ స్పందన రేపు మీటింగ్లో ఎట్లా కనిపించబోతుంది? నిజానికి జగనన్న గారి ప్రభుత్వం అనేటప్పటికీ అందరికీ కూడా పెద్ద ఎత్తున సంతోషం. ప్రతి కుటుంబం ఆనందంతో ఉన్నాం కనుక ఆ బాబు వచ్చేటప్పుడు అందరం వెళ్ళాలి, ఆయన్ని చూడాలి, ఆయన ప్రసంగాన్ని వినాలి అన్నటువంటి ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు కానీ, యువత కానీ, పెద్దలు కానీ ఇంకా చాలా ఎక్కువ మంది బయలుదేరుతుంటే మేమే కంట్రోల్ చేస్తున్నాము. బస్సులు ఎన్నైతే వేసామో అన్నీ, కాకపోతే మరి 10-15 బస్సులు పెంచుదాం అనుకుంటున్నాము. అయినప్పటికీ మహిళలు వస్తే ఇబ్బంది పడతారేమో అనుకున్న మహిళలు మాకేం ఇబ్బంది లేదు, మేము బయలుదేరుతామని చెప్పడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఇది గ్రాండ్గా చేస్తామండి. ఈ కాన్స్టిట్యున్సీ నుండి ఎక్కువ మంది బయలుదేరుతారు. ఈ జిల్లా నుండి కూడా అన్ని నియోజకవర్గాల నుండి కూడా భారీ ఎత్తుగా జనాలు బయలుదేరుతారు. ముఖ్యంగా యుద్ధానికి సిద్ధమని పిలుపునిచ్చారు. ఆ పిలుపు మీకు ఎలా అనిపిస్తుంది? అది అంటే యుద్ధం అని అనడానికి కూడా లేదండి, అందరు ఫేవరబుల్గా ఉన్నారు, వన్ సైడ్ ఉన్నారు. ఇతర పార్టీలు ఏదో మేము పోటీ చేస్తున్నాం అనుకుంటున్నారు తప్పితే వాళ్ళు మాకు అసలు లెక్క కాదు, అది పోటీ కాదు. వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి నాయకులు కనుక ప్రజలు వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఉన్న నాయకులు, పేదవాళ్ళ పక్షాన ఉన్న నాయకులు.
అలాగే మహిళలకు పెద్దపీట వేసినటువంటి నాయకులు, అలాంటి నాయకులు కలకాలం ఉండాలని కోరుకుంటున్నారు నేటి ప్రజలు. ఎట్టి పరిస్థితుల్లో మాకు ఎవరు పోటీ కాదు. వైఎస్ఆర్ పార్టీ అంటే ఏకదాటిగా 175 సీట్లకు 175 గెలుస్తాం. ఇది ఇక్కడ ఉన్నటువంటిది. శ్రీకాకుళంలో ముఖ్యంగా మనకు వినిపిస్తుంది ఏంటంటే యుద్ధానికి సిద్ధమని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినప్పటికీ అక్కడ యుద్ధం లేదు, అసలు ప్రతిపక్షం లేదు పోరాటం చేయడానికి. వన్ సైడ్గా ఓటింగ్ జరుగుతుంది. వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునే ప్రయత్నం అయితే జరుగుతోందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓకే యుగంధర్.